అనగనగా ఒక ఎలుక పిల్ల. ఫస్ట్ టైం అది ఇంటి నుండి బయటికి వచ్చింది. తల్లి సహాయం లేకుండా తిరుగుతూ ఉంది. ఒక చోట దానికి కోడిపుంజు కనబడింది. పుంజుకు రంగురంగుల ఏకలున్నాయి. తలపైన అందమైన ఎర్రని సిగ ఉంది. అలాంటి దాన్ని ఎలుక పిల్ల ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. హఠాత్తుగా అటువంటి ఆకారాన్ని చూసేసరికి భయపడిపోయింది ఆ ఎలుక పిల్ల. ఒక్కసారిగా కలుగులోకి దూరింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది. ఈసారి ఒక పిల్లిని చూసింది. ఆహా, దీని వెంట్రుకలు చూడడానికి ఎంత మృదువుగా ఉన్నాయి, శరీరం ఎంత అందంగా ఉంది అని అనుకుంది. తర్వాత ఆ ఎలుక పిల్ల ఇంటికి వెళ్ళిపోయింది. తల్లి వచ్చిన తర్వాత అది చూసిన వాటి గురించి చెప్పింది. నువ్వు చిన్నవాడివి, చూసిన ప్రతిదానిని నమ్మకూడదు. పై పై మెరుగులు చూసి మోసపోకూడదు. ముందు నువ్వు చూసింది కోడిపుంజు. అది మన జాతికి ఎటువంటి హాని చేయదు. ఇకపోతే రెండవది అందంగా కనిపించిందన్నావు కదా, అది హానికరమైంది. మనకు ఆజన్మ శత్రువు. అటువంటి దానికి ఎదురుపడి కూడా బ్రతికి బయటపడ్డావంటే అంతా అదృష్టం. ఇంకెప్పుడు నేను లేకుండా బయటికి వెళ్ళకు అని హెచ్చరించింది తల్లి. నీతి ఏంటంటే రూపాలను పై మెరుగులను బట్టి గుణాలను అంచనా వేయకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.